జనరల్‌గా ఇవాళ ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఒక రూపాయి సాయం చేస్తే రూ. 10 పబ్లిసిటీ కోరుకునే రోజులివి. మీరెందుకు మీ మీ పరిధిలో మీరు సాయం చేస్తూ కూడా దాన్ని బయటికి చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడరు? యాక్చువల్గా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా నేను లోపల కొంచెం ఫీల్ అవుతా. ఎందుకనంటే అవసరం లేదు నా తృప్తి తర్వాత ఎవరిదైనా. నేను మా ఎదుటోళ్ళకి మంచి చేయటం నా వరకు నేను తృప్తి పడితే పర్లేదు. మిగతా వాళ్ళకి ఎందుకు నాకేమి వాళ్ళు తృప్తి పడితే పడపోతే నేను మంచి చేశానని తృప్తి నాకుంటే చాలు. నాకు అసలు ఇష్టం ఉండదు. ఎవరన్నా అన్నా కూడా నాకు అసలు గుర్తు కూడా ఉండదు. ఎవరో చెప్తారు మీకు ఎంత ఆస్తుంది అంత ఆస్తుందని. ఆ నేల తల్లి నవ్వుకుంటుందంట ఏమని, ఒరి పిచ్చోడా నీ ముందు ఎంతమందిని చూశాను రేపు ఎంతమందిని చూడబోతానని. ఆ నేల తల్లి మీరు ఆలోచించండి. ఒక బిల్డింగ్ ఉంటుంది లేకపోతే ఒక స్థలం ఉంటుంది, మన ముందు ఎన్ని తరాలు ఉంది, మన తర్వాత ఎన్ని తరాలు ఉంది, ఇది మన కనపడే నిజం. దీన్ని నమ్ముతా. ఇప్పుడు మీరు సినిమా పరిశ్రమలో కీలకమైన వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే. అలాగే అటు కౌన్సిల్లో కానీ ఛాంబర్లో కానీ మీరు కీలకమైన పదవులు మీ దగ్గరికి అంటే మీరు ఆ పదవి మీరు చేస్తే బాగుంటుందని మీ శ్రేయోభిలాషులు అందరూ ఎన్నోసార్లు అడిగుంటారు. అయినా మీరు ఎందుకు ఆ పదవులకి మనం ఎందుకు పోటీ చేయకూడదని ఎప్పుడు మీ ఆలోచన రాలేదా? అలా వచ్చుద్ది కానీ నాకు దానికన్నా ఇంపార్టెంట్ పనులు చాలా ఉన్నాయి చేయాల్సినవి. అంటే అలాంటి పదవుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. కానీ మీరు కూడా ఉంటే మీ వంతుగా ఇంకా కొంతమందికి ఎక్స్ట్రాగా సాయం చేయొచ్చు కదా అని. మీకు ఒకటి చెప్తారండి, కృష్ణరాజు గారు మేము కలిసి ఉండేవాళ్ళం చాలా కాలం అన్నదమ్ముల్లాగా. కృష్ణరాజు గారు పెళ్లి చేసేది కూడా నన్ను అడిగే చేసుకున్నాడు శ్యామల గారిని. అంత క్లోజ్ మేము. ఒకరోజు ఆయన మాది కుటుంబ గౌరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా కొంచెం బాధపడుతున్నారు. మేకప్ కృష్ణరాజు గారు కొంచెం లోపల బాధపడుతున్నారండి, మీరు వెళ్ళి ఎందుకు అర్థం కావట్లేదు అన్నారు. వెళ్ళాను. వెళ్తే ఆయన పర్సనల్ విషయాలు చాలా చెప్పారు. ఏమని, నాకు కాంగ్రెస్ సీట్ వేసి నేను ఇప్పుడు బాగా దెబ్బతిన్నానని ఇవ్వలేదు. నెంబర్ 2 నా భార్య చనిపోయి ఇబ్బందుల్లో ఉన్నాను. ఫైనాన్షియల్గా బాగా గోపీకృష్ణ గ్రానైట్ దెబ్బతిన్న బాధల్లో ఉన్నాను. రాజుగారు మీరేంది సింహంలో అంటాడు మీరు బాధపడతాయిందని చెప్పి మనం ఊరికి మోరల్గా నేను ఎవరన్నా కష్టాల్లో ఉంటే నాకు మంచి చెప్పడం ఇష్టం. చెప్పాను. మీరు ఎట్లా అని చెబుతారులే అది ఇది అన్నారు. సరే అని చెప్పి ఏదో మాట్లాడుకున్న బ్రహ్మాండానికి గెటప్ వేసి సీన్ మొదలుపెట్టారు. నేను 11 దాకా ఉండి డిపోకి వెళ్ళా. వెళ్ళంగానే చూడండి, విద్యాసాగర్ రావు గారు, నరేంద్ర, దత్తాత్రేయ గారు, ఈ కిషన్ రావు గారు ఉన్నారు కదా ఆయన అప్రెంటిస్ అప్పుడు, రామారావు గారు, వీళ్ళు 5గురు వచ్చారు. 5గురు వచ్చి నేను అప్పుడు నెంబర్ ఆఫ్ పిక్చర్లు చాలా చేసేవాడిని సంవత్సరానికి. ఒకేసారి అన్న వదిన జీవితక వరుసన ఒక్కోసారి 7-8 సినిమాలు ఒకేసారి చేస్తుండేవాడిని. మీరు సినిమాల్లో ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, మీ సినిమా ఆర్టిస్ట్ని ఎవరన్నా బీజేపీలో చేర్చండి అని అడిగారు ఆయన. నాకు రాజకీయాల సంబంధం లేదు, వాళ్ళొక మంచితనంతో వచ్చి అడిగారు. అడిగితే నాకు కరెక్ట్గా అండి ఈ కృష్ణరాజు గారు ఇప్పుడు చెప్పింది ఆయన చెప్పుకొని సీట్ ఇవ్వలేదు ఎక్కడో నాకు ఇస్తానని ఆయన బాధపడ్డారు. అన్ని రకాలుగా డిజపాయింట్మెంట్గా ఉన్నారు పాపం. ఉంటే నేను ఎందుకో కృష్ణరాజు గారి మీద నాకు చాలా నమ్మకం. ఆయన నేనేం చెప్పినా కాదనరు అనేది నమ్మకం. సరే ఓ పని చేస్తానండి, కృష్ణరాజు గారు ఉన్నారు ఆయన చేరుస్తానంటే ఓకే అట్లా అంటే. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన చాలా హై స్టేజ్లో ఉన్న మనిషి. ఇప్పుడు పెద్ద కమర్షియల్గా ఆయన దగ్గర పెద్ద డబ్బులు లేవు, కానీ మనిషి మంచోడు, రాజస్వం ఉన్న మనిషి. ఆయనకి తగ్గ గౌరవం ఇస్తానంటే నేను ఆయన చెప్పి మీ పార్టీలో చేరుస్తానన్నా. విద్యాసాగర్ గారు, నరేంద్ర గారు అందరూ ఓకే అట్లా చేర్చండి అన్నారు. చేర్చండి అన్న తర్వాత నేను రాజుగారికి ఫోన్ చేశాను. కొద్ది 2 రోజులు ఆగి, రాజుగారు ఎక్కడున్నారంటే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఖైదీ గారు మోహన్ బాబు గారి సినిమా ఏదో సాంగ్ చేసి వస్తున్నాను అలసిపోయి ఉన్నానంటే 7 గంటలకు ఫోన్ చేశాను. మీరు వస్తారని నన్ను రమ్మంటారంటే లేదు నేనే వస్తాను వచ్చారు ఆయన. వస్తే ఇట్లా బీజేపీలో మిమ్మల్ని చేరుస్తాను మాట ఇచ్చా, నేను కాంగ్రెస్ అయితే మీరు మాట ఇవ్వటం అన్నారు. మా మాట గౌరవం లేదు, లేదు మీరు చెప్పినట్టే వింటా అన్నారు. ఆయన్ని బీజేపీలో చేరిస్తే కాకినాడ నుంచి పోటీ చేయమంటే ఆయనే పోటీ చేశారు. తర్వాత ఆయన ఏ స్టేజ్కి వెళ్ళారు చెప్పండి. అట్లా నాకు ఎదుటోళ్ళకి మంచి చేస్తే చూసి సంతోషించటం ఇష్టం.